హలో వ్యూయర్స్, ఐఎమ్ వెంకట్, చీఫ్ ఎంబ్రియాలజిస్ట్ ఫ్రమ్ అవేరా ఫర్టిలిటీ. ఈరోజు మనం మాట్లాడుకుందాం స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ గురించి. అసలు ఈ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి, ఇది ఎందువల్ల వస్తుంది, దీనివల్ల వచ్చే అనర్థాలు ఏంటి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్, స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. అసలు డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది? ఆ స్పర్మ్ యొక్క హెడ్లో ఉంటుంది. ఈ డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్, మన పేరెంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే మెటీరియల్, జెనెటిక్ మెటీరియల్ అనేది డిఎన్ఏలో ఉంటుంది అనమాట. సో ఈ డిఎన్ఏలో ఏమైనా డ్యామేజ్ అయితే మనకి నెక్స్ట్ ఫర్దర్గా ప్రాబ్లం వస్తుంది అనమాట. అది ఎక్కడ దేనివల్ల వస్తుందంటే, ఫస్ట్ మెయిన్గా ఈ మేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ మొత్తం మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కానీ, ఇంకొకటి అబార్టివ్ ఎపోప్టోసిస్ అంటారు. ఎపోప్టోసిస్ అనేది అంటే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అనమాట. సో ఏదైనా సెల్ డ్యామేజ్ అయినా కానీ ఆ సెల్ని ఆటోమేటిక్గా డెడ్ అయిపోయి సైడ్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ జరగకపోవడాన్ని, ఇది ఎగ్జిట్ అయితే దీన్ని అబార్టివ్ ఎపోప్టోసిస్ అంటారు. ఈ ప్రాసెస్ జరగకపోతే కూడా డిఎన్ఏ డ్యామేజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఆ డ్యామేజ్ అయిన డిఎన్ఏ స్పర్మ్స్ ఎజెక్టెడ్లో కూడా వచ్చేస్తాయి. దీనివల్ల అదొక ప్రాబ్లం. ఇంకా మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఏదైతే మన స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ ఉన్నా కానీ దీనివల్ల కూడా స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి మనం వర్క్ చేసే కండిషన్, ఏదైతే మన కెమికల్ ఎక్స్పోజర్ ఏమైనా అవుతున్నామా, రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతున్నామా, ఇంకా మనకి టెస్టికల్ క్యాన్సర్ ఏమైనా ఉందా, టెస్టికల్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, సో దీనివల్ల కూడా మన స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేయడానికి దేర్ ఆర్ 4-5 మెథడ్స్ యాక్చువల్లీ. రెగ్యులర్గా అయితే SCSA, స్పెర్మ్ క్రోమాటిన్ స్ట్రక్చర్ ఎస్సే, అండ్ SCD, స్పెర్మ్ క్రోమాటిన్ డిస్పర్షన్, అండ్ కామెట్ అండ్ టన్నల్ ఎస్సే. సో వీటి ద్వారా ఏమైందంటే ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకేలా ఉండే టెస్ట్. ఒక డైని స్పర్మ్లో పంపిస్తాం అనమాట, ఆ 7 స్పర్మ్స్ అన్నిటిలోకి. సో ఆ డై వల్ల అది కలర్ చేంజ్ దాన్ని బట్టి మనం పర్సంటేజ్ తీసుకుంటాం. ఆ కలర్ చేంజింగ్ని బట్టి స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉందో లేదని కనిపెడతారు. సో ఈ పర్సంటేజ్ అనేది మినిమం 30% లోపల ఉంటే అది నార్మల్ అనమాట. 30% అబోవ్ ఉన్న వాటికి మనం హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్గా పరిగణిస్తాం. ఈ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ యాక్చువల్గా ఎవరికి సజెస్ట్ చేస్తున్నాం? ఎవరైతే 2-3 IVF ఫెయిల్యూర్స్ ఉన్నాయో, అన్ఎక్స్ప్లెయిన్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఉందో, శాంపిల్ ఎలా ఉంటుందంటే నార్మల్ జూసోమ్నే ఉంటుంది, బట్ అది ప్రెగ్నెన్సీ రావడానికి, నార్మల్గా అవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. సో అలాంటి వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీ అనమాట, వారికి సజెస్ట్ చేస్తాము. సో ఎంబ్రియో పూర్ క్వాలిటీ, ఏదైతే IVFలో వచ్చిన ఎంబ్రియోస్ పూర్ క్వాలిటీలో ఉన్నా కానీ, బ్లాస్ట్ సరిగా ఫామ్ అవ్వకపోయినా కానీ, వచ్చిన బ్లాస్ట్ ఇంప్లాంట్ అవ్వకపోయినా కానీ, ఇంప్లాంట్ అయిన తర్వాత కూడా మిస్క్యారేజ్ అవ్వడం కానీ, ఇలాంటి వాళ్ళకి మనం ఈ టెస్ట్ సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఎవరికైతే హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వచ్చిందో టెస్ట్లో 30% కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని చెప్పాం కదా. సో ఆ టెస్ట్లో ఎవరికైతే హై డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ నోటీస్ చేసామో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తామంటే యాంటీ ఆక్సిడెంట్స్, ఓరల్ మెడికేషన్స్ ఇచ్చి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ తక్కువ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ అనమాట. సో మన స్మోకింగ్ క్విట్ చేయడం కానీ, ఆల్కహాల్ క్విట్ చేయడం కానీ, హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం కానీ, సో ఎక్సర్సైజ్ కానీ, యోగా చేయడం కానీ, దీనివల్ల మనం కొంచెం డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ తగ్గించే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకా వీళ్ళకి ఇంకా అయినా సరే ఇంకా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉంది అనుకుంటే వీళ్ళకి ఏం సజెస్ట్ చేస్తాం? నెక్స్ట్ IVF విత్ అడ్వాన్స్డ్ స్పెర్మ్ ప్రిపరేషన్ టెక్నిక్స్ లైక్ మైక్రోఫ్లూయిడిక్స్, మ్యాక్స్, పిక్సీ. వీటి ద్వారా ఏంటంటే హై డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ స్పర్మ్ని సపరేట్ చేస్తాం. సో నార్మల్గా ఉన్న స్పర్మ్తో పిక్సీ చేస్తే సో వచ్చిన ఫర్టిలైజేషన్ రేట్ కానీ, ఎంబ్రియో క్వాలిటీ కానీ మంచిగా ఉంటుంది, బ్లాస్ట్ క్వాలిటీ కూడా మంచిగా వస్తుంది. సో ఫర్దర్గా ఇంప్లాంటేషన్ అనేది జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మిస్క్యారేజెస్ కూడా తగ్గుతాయి. ఇంకొక స్టెప్ ఏంటంటే టీజర్ చేయడం వల్ల, టెస్టికల్స్ స్పర్మ్ తీయడం వల్ల ఆ స్పర్మ్స్లో ఎజెక్యులేట్ స్పర్మ్స్ కన్నా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అదొక మెథడ్ ఉంది. అది కాకుండా యాబ్సెన్స్ పీరియడ్ కూడా తగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక ఎజెక్యులేట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఒక 1 hour తర్వాత ఇంకొక ఎజెక్యులేట్ తీసుకుంటే ఆ శాంపిల్లో ఉన్న స్పర్మ్స్ కొంచెం డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఈ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ మేల్ ఇన్ఫర్టిలిటీ. సో యాక్చువల్గా మేల్ ఇన్ఫర్టిలిటీలో ఓన్లీ ఒకటే టెస్ట్ ఉంటుంది, సెమెన్ అనాలిసిస్. ఈ నార్మల్ సెమెన్ అనాలిసిస్ ఏంటంటే నార్మల్ జూసోమియా వచ్చినా కూడా వాటిల్లో కూడా స్పర్మ్ డిఎన్ఏ హై ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో బేసిక్ టెస్ట్ ఏంటంటే మేల్ ఇన్ఫర్టిలిటీ డయాగ్నోస్ చేయడానికి ఓన్లీ సెమెన్ అనాలిసిస్, నార్మల్ సెమెన్ అనాలిసిస్. సో మా సజెషన్ ఏంటంటే ఫర్ ఎవ్రీ పేషెంట్, ఎవరైతే మనకి రిపీటెడ్గా ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కానీ, 1 year ట్రై చేసినా కూడా కన్సీవ్ అవ్వలేని వాళ్ళు, ఫస్ట్ సెమెన్ అనాలిసిస్తో పాటు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్గా ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఫర్దర్గా స్టెప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.